రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆగబోవు అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రాజీవ్ యువ వికాస్ కింద 4000 మందికి చేయూత అందిస్తున్నామన్నారు. ఖమ్మంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు మంత్రి. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నాం, ఇప్పుడు ఇల్లు ఇచ్చాం, ఇంకా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు. పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో రెండో విడత మిగిలిన వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటాం. కొంతమందికి రేషన్ కార్డు ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఈ నెలాఖరులోపు అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం. వీటితో పాటు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో రాజీవ్ యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి నిరుద్యోగ యువతకి 4000 మందికి చేయూతనివ్వాలి అని రాష్ట్ర వ్యాప్తంగా 9000 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమానికి ఇచ్చే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది అని మీ అందరికీ తెలుపుతూ